అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకి సుమారు 10 గంటల సమయంలో గూడూరు రూరల్ లిమిట్స్ పరిధిలో పోటిపాలెం విలేజ్ దగ్గరలో పంపలేరు కాలువ వద్ద ఒక లేడీ మృతదేహం కాలువలో కొట్టుకుని రావడం జరిగింది. దాని మీద గూడూరు రూరల్ ఎస్ఐ గారు ఇంటిమేషన్ ఇవ్వగా అక్కడ వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఒక లేడీ డెడ్ బాడీ ఉంది. దాని మీద ఆ యొక్క లేడీ డెడ్ బాడీని మనం మార్చురీకి పంపించడం జరిగింది. మనం వెరిఫై చేసుకుంటే ఆమె మన సూళ్ళూరుపేట చెందినటువంటి లేహానేసిగా వాళ్ళ బంధువు అయినటువంటి చిన్న చీరా మధు గారు వాళ్ళు పాపని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమె లేహానేసి మన ఆదిశంకర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా చెప్తున్నారు. ఆమె 20వ తారీఖు నాడు నుంచి కనిపించట్లేదని చెప్పని సూళ్ళూరుపేటలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాని మీద గూడూరు రూరల్ ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు తిరుపతి గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఏదన్నా కూడా దర్యాప్తు తెలాల్సి వస్తుందండి. మనం నెలలో దొరికింది కాబట్టి మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. సార్, మా పాప తిరువణామల్లి లేహానేసి ఆదిశంకర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 20వ తారీఖు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయట వెళ్ళింది. తర్వాత సాయంత్రానికి పాప రాలేదు. అందుకని ఆ పొద్దు రాత్రి సూళ్ళూరుపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాము. వాళ్ళు చూస్తూ ఉండగా ఈరోజు 30వ తారీఖు గూడూరు ఎస్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి ఒక బాడీ దొరికిందండి, వచ్చి చూడమని చెప్పారు. ఇక్కడికి వచ్చి గుర్తించగా అది మా పాపదేనని గుర్తించడం అయింది. మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాం సార్. అసలు 20వ తారీఖు సార్, జనవరి 20వ తారీఖు మిస్ అయింది. కాలేజీలో ఎంక్వైరీ చేసాం సార్, చూస్తున్నాము. అయితే మా కాలేజీకి రాలేదని చెప్తాం, ఆ రోజు రాలేదని చెప్తాం. 2 రోజుల తర్వాత కాలేజీకి పోయాం సార్. అంటే మనకు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం కదా. నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణంలో ఆదిశంకర కళాశాలకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఒక అమ్మాయి పంబలేరులో తన ఒక మృతదేహం దొరికింది. ఆ అమ్మాయి చనిపోయి 5 రోజులు అవుతుంది. ఈ యొక్క కళాశాల యాజమాన్యము ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే 20వ తేదీ మిస్ అయితే కళాశాల యాజమాన్యాన్ని అడిగితే మా బస్సు ఎక్కలేదు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఒక విద్యార్థిని కళాశాలకు వస్తే కనీసం పట్టించుకొని వచ్చిందా రాలేదన్న ధోరణిలో కూడా ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటో వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, ఆత్మహత్య, హత్య, ఈ అన్ని విషయాలు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి పోలీస్ శాఖను అడుగుతున్నాం. అదేవిధంగా పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అమ్మాయికి ఏం ఇబ్బందులు లేవు, అమ్మాయి హ్యాపీగానే ఉంది, ఎందుకు చనిపోయిందో మాకే తెలియదు అని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. కానీ మేము ఒకటే అడుగుతాం, అనుమానం ఎక్కడుందంటే ఆదిశంకర కళాశాల యాజమాన్యం మీదే అనుమానం ఉంది. ఖచ్చితంగా ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది ఏందనేది కూడా ఖచ్చితంగా నిజాలు బయటికి తీసుకురావాలని చెప్పి పోలీస్ శాఖను కోరుకుంటున్నాము. అదేవిధంగా అమ్మాయి చనిపోవడానికి కారణం అయితే ఏంటో అనేది ఆదిశంకర యాజమాన్యం కూడా బయటకు వచ్చి చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆదిశంకర వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళు లోపల కూర్చొని బయట ఏం జరిగిందో ఏందో కూడా తెలియకుండా ఈరోజు కనీసం ఇక్కడ అమ్మాయి చనిపోయిన డెడ్ బాడీ దగ్గర కూడా రాకుండా ఈరోజు వ్యవహరించే స్థితిలో ఆదిశంకర యాజమాన్యం ఉంది. వెంటనే ఈ యొక్క విషయాన్ని నిజాలు దిగ్గుదేల్చకపోతే యువజన సంఘంగా, బీజేవైఎంగా, అదే విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు ఆదిశంకర కళాశాల సమీపంలో ఉన్న ఒక వాగులో ఆదిశంకరలో చదువుతున్న విద్యార్థిని మృతదేహం కనిపించింది. మృతదేహం కనిపించిన తర్వాత కాలేజీ యాజమాన్యానికి పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీకి సంబంధించిన ఏ వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఈరోజు అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. ఎందుకంటే గత 5 రోజుల క్రితం అమ్మాయి మిస్ అయినట్టు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చున్నారు. అమ్మాయి కాలేజీకి వచ్చి కాలేజీలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్స్కి కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదంటే ఈరోజు కాలేజీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈరోజు తెలుస్తుంది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనం చూసాం. కనుక ఈ యొక్క మృతి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి దానికి సంబంధించి ఒకవేళ హత్య అయితే దానికి సంబంధించిన హంతకుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే కాలేజీ యాజమాన్యం పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి సంఘం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.